తులసిరామ్ నగర్ లంక న్యూ తులసిరామ్ నగర్ లంకలో వాటర్ సమస్య, లో ప్రెషర్ సమస్య, అదేవిధంగా కొన్ని ఇండ్లకైతే వాటర్ కూడా రాని పరిస్థితి ఇక్కడ ఉన్నది. దీనికి సంబంధించి స్థానిక బస్తీ పెద్దలు, బస్తీ ప్రెసిడెంట్ మలేష్ అన్న మరియు ఉమక్క, సుమతి వీళ్ళందరూ లోకల్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యను మాకు వివరించడం జరిగింది. గత వారం రోజుల నుంచి అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించాలని. అధికారులు కూడా ఈ సమస్య ఎలా అయింది అనేది వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. తప్పకుండా ఈ సమస్యని తొందరలో పరిష్కరిస్తామని ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. జీఎం శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. స్థానికంగా ఇక్కడ వాటర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో సూర్యతో కూడా మనం మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యను తొందరలో పరిష్కరిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ తులసిరామ్ నగర్ లంక పేద ప్రజలు నివసించే ఏరియా కాబట్టి తప్పకుండా వీళ్ళకి వాటర్ సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. అదేవిధంగా అధికారుల పైన కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యని మళ్ళా ఇదే విధంగా ఉండకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మంచినీరు ఇవ్వాలని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. న్యూ తులసిరామ్ నగర్ లంక మాకేందంటే టైమింగ్ సరిపోతలేదు. అక్కడ పాత లంకకేమో 3 hours వదులుతురు, మాకు ఓన్లీ 40 minutes వదులుతురు. అదేమన్నా న్యాయమేనా? మాకు మొత్తం నీళ్ళు వస్తలో వచ్చే నీళ్ళు కూడా అది కొంతమందికే వస్తున్నాయి. 10-15 ఇండ్లకు నీళ్ళు వస్తలో 10 ఇండ్లకు కూడా 40 minutes వదులుతురు. అలా చాలా మందికి బోరింగ్ లేదు. మేము చాలా అవస్థపడుతున్నాం. మాకు మాత్రం మీ పరిష్కారం కావాలి, ఈ నీళ్ళ పరిష్కారం కావాలి. ఇక్కడ చాలా మటుకు అంతా పొద్దున లేచి మార్నింగ్ 6 o'clock వెళ్ళే వాళ్ళే ఉండ్రు. అక్కడ లోపట్లంకలు 6 గంటలకు ఎట్లా వదులుతారో మాకు కూడా 6 o'clock వదిలే 8:30కి అట్లా బంద్ చేస్తే ఏం కాదండి. లేకపోతే 8:45కి వదిలేసి 9:20కే బంద్ చేస్తారు. ఇక్కడ ఇవి అంటే పనులకు వెళ్ళే వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు జరుగుతుంది. అందుకే మేనేజర్ సార్కి, డిఎం సార్కి అందరికి మనవి చేయడం ఏమనగా పొద్దున 6 గంటలకు వదిలేసి టైమింగ్ అనేది కొంచెం పెంచితే బాగుంటుందని అడుగుతున్నాం. చాలా మందికి నల్ల రావడలేక అందరు వెళ్ళిపోవడం జరుగుతుంది పనులకి. కొన్ని రోజులుగా న్యూ తులసిరామ్ నగర్ లంకలో వాటర్ సమస్య నెల రోజుల నుంచి ప్రతి ఒక్క అధికారులతోటి, ప్రతి ఒక్కరితోటి, మాజీ కార్పొరేటర్లతోటి అందరితో మాట్లాడుతున్నాను, మీడియాతో కూడా మాట్లాడుతున్నాను. కానీ మా సమస్య లో ప్రెషర్ మాత్రము తీర్తలేదు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రతిసారి ఇప్పుడు మాకు రోహిత్ సార్ ఉండే ఇంతకుముందు, ఆ రోహిత్ సార్ ఉన్నాడు పిలవంగానే వస్తుండే. ఇప్పుడు ఏఈ ఉన్నాడు సూర్య, అసలు ఇక్కడ ఒక్కసారి కూడా రావట్లేదు, అసలు పట్టించుకుంటలేడు. ఎంత పబ్లిక్ ఫోన్లు చేసినా కూడా పట్టించుకుంటలేడు. మాకు ఈ లో ప్రెషర్ లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం.